జాతీయ పార్టీలకు పట్టు చిక్కని రాష్ట్రాల్లో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. ఇక తమిళ రాజకీయాల్లో కోయంబత్తూరు పోరు ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ కోయంబత్తూరు నియోజకవర్గానికి అంత ప్రత్యేకత ఏముంది? రాజకీయ విశ్లేషకులు సైతం అంతగా ఆసక్తి చూపడానికి కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశంలోని రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి తమిళనాడును ద్రవిడ రాజకీయాలు శాసిస్తున్నాయి. సుదీర్ఘకాలం అన్నాడీఎంకే లేదా డిఎంకేలు అధికారంలో ఉన్నాయి. అందుకనే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఏదో ఒక కూటమిలో కొనసాగటం సంప్రదాయంగా మారింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఆ సంప్రదాయానికి స్వస్తి పలికింది బీజేపీ. అన్నామలై నేతృత్వంలో చిన్నా చితక పార్టీలను కలుపుకుని దాదాపుగా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది బీజేపీ. దక్షిణాదిన పట్టు బిగించాలనుకుంటున్న బీజేపీకి అన్నామలై రూపంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయస్సులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. సింగం అన్నగా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డిఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందూత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అన్నామలై ప్రస్తుతం కోయంబత్తూరు నుంచి బరిలో దిగటంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. కోయంబత్తూరు నుంచి అన్నామలైకి పోటీగా డిఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్ కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. 3 పార్టీలు సైతం నువ్వా నేనా అనే స్థాయిలో ఇక్కడ పోటీ పడుతున్నాయి. కోయంబత్తూరు నియోజకవర్గంలో 1996 తరువాత డిఎంకే విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో సీటును మిత్రపక్షమైన సిపిఎంకు కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో తానే పోటీ చేయాలని నిర్ణయించడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. తాను మేయర్గా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని డిఎంకే నుంచి పోటీ చేస్తున్న గణపతి ధీమాగా ఉన్నారు. ఇక అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. కొంగై ప్రాంతం అన్నాడీఎంకేకు కంచుకోట అని చెప్పవచ్చు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాల అభ్యర్థులు గెలుపొందారు. దీంతో లోక్సభ ఎన్నికల్లోనూ తమదే గెలుపుని చెబుతున్నారు అన్నాడీఎంకే అభ్యర్థి రామచంద్రన్. ఇక ఎన్మన్ ఎన్ మక్కళ్, నా నేల నా ప్రజలు నినాదంతో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తమిళనాట బీజేపీ పేరును మార్మ్రోగిస్తున్న అన్నామలై గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకేనంటున్నారు కమలనాథులు. గెలిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. మరి కోయంబత్తూరులో ఓటరు ఏ తీర్పు ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.